హాయ్ ఫ్రెండ్స్, కాసేపు ఊహించుకోండి. జనం గోడలకు అతుక్కుంటారు, నేలపై పాకుతారు మరియు ఆలయ స్తంభాలకు వేలాడతారు. దాదాపు 25,000 నల్ల ఎలుకలు ఇక్కడ నివసిస్తున్నందున ఈ ఆలయం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ నైవేద్యాలు పూలు కొబ్బరికాయలు కావు, మద్యం. 2011 కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని 5 ద్వారాలు తెరవగా కోట్ల విలువైన నిధి లభ్యమైంది. బంగారం, వజ్రాలు, రత్నాలు మరియు అనేక విలువైన విగ్రహాలు బయటపడ్డాయి. ఇది చూసి అంతా ఆశ్చర్యపోయారు. నేటికి ఇక్కడ ఉన్న 6వ ద్వారం మూతపడి ఉంది మరియు దానిలో అనేక రహస్యాలు బంధించబడ్డాయి. ఈ ఖజానా యొక్క తలుపులపై 2 పాములు చెక్కబడి ఉన్నాయి. ఈ తలుపులు చాలా శక్తివంతమైన మంత్రంతో లాక్ చేయబడిందని మరియు ఈ తలుపులు తెరిచిన రోజు ప్రపంచం నాశనమవుతుందని నమ్ముతారు. లోపల ఏముందో, ఎంత ప్రమాదకరమో ఎవరికీ తెలీదు. కానీ ఈ ఆలయ రహస్యం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. భారతదేశంలో చాలా ఆసక్తికరమైన కథలు మరియు కథలతో నిండిన అనేక దేవాలయాలున్నాయి. మీరు వాటి గురించి తెలుసుకోవడం ప్రారంభించిన కొద్దీ ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ వీడియోలో మన నాగరికత ఎంత పురాతనమైందో మరియు దానిలో ఎన్ని లోతైన రహస్యాలు దాగి ఉన్నాయి అనేదానికి సజీవ రుజువైన భారతదేశంలోని కొన్ని రహస్య దేవాలయాల గురించి మాట్లాడుకుందాం. కర్ణికామాత ఆలయం, దేశ్నోక్, రాజస్థాన్. కర్ణిమాత దేవాలయం మన లిస్ట్లో మొదటి రహస్య దేవాలయం. రాజస్థాన్లోని దేశ్నోక్లో నిర్మించిన ఈ ఆలయం దాదాపు 500 ఏళ్ల నాటిది. ఈ ఆలయానికి సంబంధించి అనేక నమ్మకాలున్నాయి. ఇక్కడికి వెళ్లేందుకు సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది వస్తూ ఉంటారు. ఒకవైపు ఆలయాలను పవిత్రంగా భావించే చోట ఉదయం మరియు సాయంత్రం ఇక్కడ శుభ్రపరచడం జరుగుతుంది. కానీ దాదాపు 25,000 నల్ల ఎలుకలు నిలయంగా ఉన్న ఈ ఆలయం కొంచెం భిన్నంగా ఉంటుంది. అంతేకాదు, ఈ ఎలుకల నుంచి పారిపోవడానికి బదులు ఈ ఆలయంలో వాటిని పవిత్రంగా భావిస్తారు. ఈ ఎలుకలు కర్ణిమాత కుటుంబానికి చెందినవని, అందుకే ఆలయంలో పనిచేసే భక్తులు, పూజారులు కూడా వీటిని తమ కుటుంబంగా భావిస్తారని చెబుతారు. ఈ ఎలుకలు మొత్తం గర్భగుడి నుంచి ఆలయంలోని వంటగది వరకు ప్రతి చోట తిరుగుతాయి. సాధారణంగా ఎలుకలు ఏదైనా ఆహారాన్ని పాడు చేస్తే అనారోగ్యం వస్తుందనే భయంతో ఆహారాన్ని పారేస్తారు. కానీ ఈ ఆలయంలో ఎలుకలు తిన్న ఆహారాన్ని ప్రసాదంగా భావిస్తారు. ఈ ప్రసాదం తిన్నా ఇప్పటి వరకు ఎవరికీ ఇక్కడ అనారోగ్యం కలగలేదని భక్తుల నమ్మకం. నిజానికి ఇక్కడ భక్తులు ఎలుకలతో ఒకే ప్లేట్లో ఆహారం తీసుకుంటారు. ఈ ఆలయ నియమం ప్రకారం పాదాలు ఎత్తకుండా, పాదాల క్రింద ఏ ఎలుక కూడా నలిగిపోకుండా కాళ్లను ఈడుస్తూ నడవాలి. పొరపాటున పాదాల కిందకు ఎలుక వస్తే అది అశుభం. అయితే అదే స్పర్శ మీ పాదాలపై పడితే అది అమ్మవారి అనుగ్రహంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఉన్న వేలాది నల్ల ఎలుకల్లో కొన్ని తెల్ల ఎలుకలు ఉన్నాయి. ఈ ఎలుకలు కర్ణిమాత పుత్రులని, అందుకే వీటిని చూడగలిగితే అదృష్టమని చెబుతారు. కామాఖ్య దేవాలయం, గౌహతి, అస్సాం. గౌహతిలో ఉన్న కామాఖ్య దేవాలయం హిందూ మతంలో చాలా ముఖ్యమైన భాగం. అమ్మవారి దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆలయం భారతదేశంలోని పురాతన శక్తిపీఠాల్లో ఒకటిగా నమ్ముతారు. సతీదేవి తన తండ్రి వద్ద అవమానానికి గురై యాగంలో దూకి తన ప్రాణాలను హరించినప్పుడు పరమశివుడు చాలా బాధపడి తన కాలిపోయిన శరీరంతో విశ్వం చుట్టూ తిరగడం ప్రారంభించాడని, ఆ సమయంలోనే విష్ణువు సుదర్శన చక్రం ఉపయోగించి దేవి శరీరాన్ని 50 ముక్కలుగా చేశాడని నమ్ముతారు. అందులో దేవి యోని ఇక్కడ పడిందని నమ్మకం. ప్రతి సంవత్సరం జూలైలో కామాఖ్యాదేవి ఆలయం దగ్గర ప్రవహించే బ్రహ్మపుత్ర నదిలో 3 రోజుల పాటు ఎర్రటి నీరు ప్రవహిస్తుంది. సంవత్సరంలో ఈ 3 రోజులు కామాఖ్యాదేవి పీరియడ్స్ యొక్క రోజులు అని చెబుతారు. ఈ 3 రోజులను జరుపుకోవడానికి ఇక్కడ ఒక జాతర జరుగుతుంది. దీన్ని అంబుబాచి అని పిలుస్తారు. ఈ 3 రోజుల తరువాత అమ్మవారి విగ్రహాన్ని పూజించి తరువాత భక్తుల కోసం ఆలయ తలుపులు తెరవబడతాయి. కొంతమంది ఇక్కడ పండితులు నీళ్లల్లో సింధూరం కలిసి ఎర్రగా మారుస్తారని, మెన్స్ట్రువల్ సైకిల్ గురించి ఈ విషయం తప్పు అని అంటారు. ఇక్కడి నేలలో ఐరన్ ఎక్కువగా ఉందని, అది నీటిలో రియాక్ట్ అయి ఎరుపు రంగును ఉత్పత్తి చేస్తుందని అనేక శాస్త్రీయ సిద్ధాంతాలు చెబుతున్నాయి. అయితే నదిలో నీటిని ఎర్రగా మార్చాలంటే ఎంత సింధూరం కావాలో మీరే ఆలోచించండి. ఇది సాధ్యమేనా? మరి నేలలో ఐరన్ వల్ల నీటి రంగు ఎర్రగా మారితే ఏడాదికి 3 రోజులు మాత్రమే ఎందుకొస్తుంది? చాలామంది భక్తులు దీన్ని కామాఖ్యాదేవి యొక్క అద్భుతంగా భావిస్తారు. ఈ రహస్యమే కాకుండా ఈ ఆలయం తంత్ర విద్యకు కూడా ప్రసిద్ధి చెందింది. తాంత్రిక సాంప్రదాయంలో అత్యుత్తమమైన దేవతగా భావించే 10 మంది మహావిద్యలు ఇక్కడ నివసిస్తారు. ఈ 10 మహావిద్యలు దుర్గామ యొక్క 10 రూపాలు. అంబుబాచి జాతర సమయంలో చాలామంది తాంత్రికులు కూడా ఇక్కడికి వస్తారు. వారు సంవత్సరం మొత్తం బయట ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా ఉంటారు. ఈ ఆలయంలో లభించే రాళ్లను కమియా సింధూర్ పేరుతో విక్రయిస్తున్నారు. ప్రజల మనస్సును లొంగదీసుకునే శక్తి ఈ సింధూరానికి ఉందని నమ్ముతారు. అందుకే దీనిని వశీకరణ సింధూర్ అని కూడా అంటారు.
కాలభైరవ దేవాలయం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. దేవతతో పాటు భైరవుడి పేరు కూడా వస్తుంది. అతను శివుని అవతారం మరియు ఈ శక్తిపీఠాల సంరక్షకుడు. భైరవుని ఆలయం కూడా దేవాలయానికి సమీపంలో ఉంది మరియు అతను కూడా దేవతలతో పాటు పూజించబడతాడు. కానీ ఉజ్జయిని కాలభైరవ దేవాలయం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పూజలు మరియు కొబ్బరికాయలకు బదులుగా మద్యాన్ని అందిస్తారు. మద్యం విక్రయాలు మరియు మద్యాన్ని దేవాలయాల నుంచి దూరంగా ఉంచినట్లు కాకుండా ఈ ఆలయంలో మద్యాన్ని ప్రసాదంగా అందిస్తారు. మిగిలిన ఆలయాల వెలుపల ప్రజలు రోడ్డు పక్కన పూలదండలు, కొబ్బరికాయలు మరియు మిఠాయిలు విక్రయిస్తారు. కానీ ఈ ఆలయం వెలుపల కూడా అదేవిధంగా మద్యం విక్రయిస్తారు. ఆలయం వెలుపల చాలా కౌంటర్లున్నాయి. అక్కడ విదేశీ మరియు దేశీయ మద్యం అందుబాటులో ఉంటుంది. భక్తులు మద్యం తీసుకుని పూజారులకు ఇస్తారు. దాన్ని ఒక గిన్నెలో నింపి భైరవ్ బాబా వద్దకు తీసుకువెళ్తారు. ఆ గిన్నె అతని పెదవుల దగ్గరకు చేరగానే ఆ మద్యం మెల్లగా మాయమవడం మొదలవుతుంది. అది ఎక్కడికి వెళుతుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈ ఆలయంలో మిగిలిపోయిన మద్యాన్ని తిరిగి భక్తులకు ప్రసాదంగా పంచుతారు. అయితే ఇక్కడ మద్యం అందించడం యాదృచ్ఛికం కాదు, తాంత్రిక కర్మ. తంత్ర విద్యతో కాలభైరవుని అనుబంధం కొత్త విషయం కాదు. తాంత్రికులు మరియు యోగులు వివిధ సిద్ధులను పొందడానికి భైరవుణ్ణి సాధన చేస్తారు. పంచ మకారాలు 5 పదార్థాలు. వీటిని తంత్ర విద్యలో ఉపయోగిస్తారు. మద్యం అంటే ఆల్కహాల్, మాంసం అంటే మీట్, మత్స్య అంటే ఫిష్, ముద్ర అంటే పౌండ్ గ్రెయిన్, మైథున అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్. ఇంతకు ముందు ఈ 5 పదార్థాలను ఇక్కడ అందించారని నమ్ముతారు. కానీ క్రమంగా మిగిలిన 4 కేవలం సింబాలిక్ రిచువల్స్గా మారాయి. దత్తాత్రేయ దేవాలయం, గంగాపూర్, మధ్యప్రదేశ్. మాయాజాలం మరియు భూత వైద్యానికి ప్రసిద్ధి చెందిన ఇటువంటి దేవాలయాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. మరియు అలాంటి ఒక దేవాలయం మధ్యప్రదేశ్లో బేతూల్ జిల్లాలోని గంగాపూర్లో ఉంది. శ్రీనాథ్ అని కూడా పిలువబడే దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారం. ఇక్కడ గాలిలో ఎప్పుడూ ఏదో ఒక వింత అనుభూతి కలగలిసిన పౌర్ణమి, అమావాస్య రోజున ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తే ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడతారు. ఒకవైపు ఆలయాల్లో ప్రశాంత వాతావరణం నెలకొని ఉండగా, మరోవైపు ప్రతి అమావాస్య, పౌర్ణమికి ఈ ఆలయం భయానక వస్తువులతో, స్వరాలతో నిండిపోతుంది. ఎందుకంటే దుష్టశక్తుల బారిన పడిన వేలాది మంది ప్రజలు ఈ రోజున ఇక్కడికి గుమిగూడతారు. ఈ ఆలయంలో ఉదయం 11:30 మహామంగళ హారతి జరుగుతుంది మరియు ఈ హారతితో ఈ ఆలయ ప్రజలు అరుపులతో ప్రతిధ్వనిస్తుంది. ఈ వ్యక్తులు అరుస్తూ దేవుణ్ణి దుర్భాషలాడతారు. దుష్టశక్తులు మనస్సును నియంత్రిస్తాయి మరియు ఈ పనులన్నీ చేసేలా చేస్తాయని వాళ్ల నమ్మకం. ఈ సమయంలో ఈ వ్యక్తులు ఆలయ గోడలు మరియు స్తంభాలకు వేళ్లాడుతూ ఉంటారు మరియు కొంతమంది అక్కడ నేలపై పాకడం ప్రారంభిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించి మహామంగళ ఆరతిలో పాల్గొన్న తరువాత దుష్టశక్తులు ఆవహించిన వ్యక్తుల శరీరాన్ని విడిచిపెడతాయని మరియు అరుస్తున్న ప్రజల ఎర్రటి కళ్ళు మరియు చెదిరిన జుట్టును చూసి ప్రతి ఒక్కరి హృదయం ఆశ్చర్యపోతుందని నమ్ముతారు. ఇవి గొప్ప నాగరికతలో చిన్న భాగమైన భారతదేశంలోని 5 రహస్య దేవాలయాలు. ఈ దేశం మాయాజాలం, అద్భుతాలు, తంత్రం, దయ్యాలు, రహస్యం మరియు విశ్వాసాలతో నిండి ఉంది.